నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదు. సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే తమకు ఉపాధి కలుగుతుందని తాము భూములు ఇచ్చామని, కానీ ఇప్పుడు రోడ్డున పడ్డట్లయిందంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమ దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు రైతులందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిందంటూ, గత ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమ గోడు ఆలకించాలని కోరుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే తమకు న్యాయం జరుగుతుందని భూములు త్యాగం చేశామని బాధితులు అంటున్నారు. ఇప్పుడు తమ త్యాగాలే శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్ముకున్న భూములు పోయాయని, ఉపాధి అంటూ చేసిన బాసలు గాలిలో కలిసిపోయాయంటున్నారు. ఇప్పుడు రోజులు గడవడం కూడా కష్టంగా మారిందంటున్నారు. ఒకప్పుడు తమ భూముల్లో పంటలు పండించుకొని జీవనం సాగించేవారమని, ఇప్పుడు అన్నమో రామచంద్ర అనే దుస్థితి వచ్చిందంటున్నారు. దీంతో రైతులు పలు ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నారు. అలాగే ఇప్పుడు ఫ్యాక్టరీకి పొలాలు ఇచ్చిన రైతులు కూడా ఎంతో నష్టపోయారు. వాళ్ళకి అప్పుడు పొలాలు కొనేటప్పుడు ఉపాధి ఇచ్చామని చెప్పి ఎటువంటి ఉపాధి కూడా చూపిలేదు. ఈరోజు పొలాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎంత దీన పరిస్థితుల్లో ఉందంటే, వాళ్ళకు ఉపాధి లేక వేరే గ్రామాలకు, వేరే జిల్లాలకు వలసపోయి పనులు చేసుకునే స్థితిలో కొలిమిగుండ్ల మండలంలోని రామ్కో ఫ్యాక్టరీకి పొలాలు ఇచ్చిన రైతులందరూ ఎంత దీన స్థితిలో ఉన్నారంటే, వేరే గ్రామాలకు పనులు చేసుకునే దీన స్థితిలో ఉన్నాం. ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగిందని, తాము అనారోగ్యం పాలవుతున్నామంటున్నారు. ప్రభుత్వం, అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు. 150-200 మందితో రైతులలో నష్టపోయారని అందరూ కావాలని మేము ధర్నా చేస్తుంటే, అక్కడ అప్పుడు ఆ అధికారంలో అప్పుడు, ఈ అధికారంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, రైతులందరూ రానియకోకుండా భయపడిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. మాకేం ఫ్యాక్టరీ కావాల్సిందే కాదనిలే, నష్టపరచకుండా ఫ్యాక్టరీ కట్టాలా, రెవెన్యూ కావాల్సిందే గవర్నమెంట్కి ఏమో కాదనిలే. ప్రజలను ఇబ్బంది పెట్టి ఎంతో కొన్ని వేల ఎకరాలు, 100 ఎకరాలు నష్టపోయి పరిచి ఫ్యాక్టరీ కట్టడం చాలా అన్యాయం.